Hi, I'm Dr. Nikita, working in Edinit Hospitals, KPHP, Kondapur, Manikonda, and Banjara Hills. సో ఇప్పుడు నేను ఏం చెప్పబోతుంటే స్టెయిన్స్ గురించి చెప్పబోతున్నానండి. అంటే మనకి స్టెయిన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఎక్స్‌టెన్సివ్ స్టెయిన్స్ అండ్ ఇంట్రిన్సిక్ స్టెయిన్స్. మనం ఇవి ఎక్స్‌టెన్సివ్ స్టెయిన్స్ అని ఎలా గుర్తుపట్టాలి? ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అని ఎలా గుర్తుపట్టాలి? రెండు దానికి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏవి ఉంటాయని చెప్తాను. మామూలుగా మనకి ఎక్స్‌టెన్సివ్ స్టెయిన్స్ ఏంటంటే మన హ్యాబిట్స్ వల్ల, అంటే మనం రెగ్యులర్‌గా కాఫీ ఆర్ బెవరేజెస్ ఏమైనా ఎక్కువగా తీసుకుంటే కూడా మనకి లైట్ బ్రౌన్ డిస్కలరేషన్ వస్తది. వైన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. బెవరేజెస్ కాకుండా ఇంకా ఏంటంటే హ్యాబిట్స్ అని టొబాకో చీవింగ్ ఇలాంటివి ఉంటాయి కదా! దీనివల్ల కూడా మనకి ఎక్స్‌టెన్సివ్ స్టెయిన్స్ అన్నవి కాలక్రమేణా ఏర్పడతాయి. ఇంకొకటి ఏంటి అంటే మనకి క్రోమోజెనిక్ స్టెయిన్స్ అంటాం. అంటే ఇది హ్యాబిట్స్ వల్లనో, లేకుంటే బెవరేజెస్ డ్రింకింగ్ వల్లనో వచ్చిన స్టెయిన్ కాదండి. ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనమాట. ఈ బ్యాక్టీరియా కలర్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. అంటే ఇది బ్లాక్ కలర్ ఎక్స్‌క్రీట్ చేస్తది. సో, మనకి ఎంత క్లీన్ చేసుకున్నా బ్లాక్ మచ్చలు ఉంటూనే ఉంటాయి. ఎదుటి వాళ్ళకి మనం బ్రష్ చేసుకోలేదేమన్నా అన్నట్టు అనిపిస్తది. కానీ ఇది కూడా ఒక స్టెయినే అండి. ఈ బ్యాక్టీరియా డిపిక్ట్ చేస్తుంది. సో, మనకి ఎక్స్‌టెన్సివ్‌లో టొబాకో స్టెయిన్స్ వస్తాయి. బెవరేజెస్ వల్ల వచ్చే స్టెయిన్స్ వస్తాయి. ఈ ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా డిపిక్ట్ చేసే స్టెయిన్స్ కూడా వస్తాయి. ఈ ఎక్స్‌టెన్సివ్ స్టెయిన్స్ మనం తొలగించొచ్చు. అంటే మనము క్లీన్ చేసుకొని తర్వాత వైటనింగ్ ప్రొసీజర్స్‌తో ఎక్స్‌టెన్సివ్ స్టెయిన్స్ అనేవి తొలగించొచ్చు. కానీ తొలగించలేని స్టెయిన్స్ ఏవి అంటే ఇవి సెపరేట్‌గా ఉంటాయి. ఇవి ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఏదైనా టూత్ మీద అతుక్కున్నప్పుడు అది ఎలా వస్తది అంటే మనం చిన్నప్పుడే నీళ్ళు తాగుతున్నప్పుడు దానిలో ఏదైనా ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటే మనకు పళ్ళు పెరుగుతున్నప్పుడే స్టెయిన్స్ వచ్చేస్తాయి. ఇది కాకుండా ఇంకోటి ఏంటి అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏదైనా యాంటీబయోటిక్ తీసుకున్నప్పుడు, ఏదైనా అలర్జిక్ ఉన్నప్పుడు యాంటీబయోటిక్ తీసుకున్నప్పుడు ఈ టెట్రాసైక్లిన్ స్టెయిన్స్ అని ఉంటాయి. అంటే ఒక మెడిసిన్ వల్ల వచ్చే స్టెయిన్స్. సో, ఇవన్నీ ఏంటి అంటే ఇది ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే తొలగించలేనివి. తొలగించే ఒక రకంగా ఉంటే, తొలగించలేని ఒక రకంగా ఉంటాయి. తొలగించేవైతే మనం క్లీన్ చేసుకొని, వైటనింగ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తొలగించలేనివి ఏం చేసుకోవాలంటే మనం డీప్‌గా వైటనింగ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే మనము వినీర్స్ అని కానీ, క్రౌన్స్ కానీ ఆప్షన్స్‌గా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టెయిన్స్ ఉన్నాయంటేనే అది ఎలాంటి స్టెయిన్ ఉందని ఫస్ట్ గుర్తుపట్టాలి. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్స్ వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి. మనం స్టెయిన్ మిమిక్ చేసేసి దాన్ని మీకు బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వినీర్స్ చేసుకోవచ్చు, తర్వాత క్రౌన్స్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు చాలా చిన్నగా ఉన్నాయి స్టెయిన్స్, వినీర్స్, క్రౌన్స్ కాకుండా మనం కాంపోజిట్ ఫిల్లింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ టీత్‌ని మిమిక్ చేస్తాయి. లేదు ఎక్స్‌టెన్సివ్ స్టెయిన్స్ ఉన్నాయి అనుకుంటే మనం క్లీనింగ్ ద్వారా, టూత్ వైటనింగ్ ద్వారా ఈ స్టెయిన్స్ అనేవి తొలగించుకోవచ్చు. బట్ ఏదైనా కానీ ఫస్ట్ చెక్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా మీరు టీత్ క్లీన్ చేసుకోవాలి. మీకు ఇవన్నీ ఐడెంటిఫై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో, డోంట్ వరీ ఇఫ్ యూ హ్యావ్ స్టెయిన్స్. వీ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ స్టెయిన్ ఇట్ ఈస్. దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మీరు స్టెయిన్స్‌తో బాధపడుతున్నట్టయితే మా హాస్పిటల్ సంప్రదించండి. మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్లోరైడ్ స్టెయిన్స్ ఉన్నా కానీ, లేకుంటే బ్యాక్టీరియా వల్ల స్టెయిన్స్ ఉన్నా కానీ, ఎలాంటి దానికైనా కూడా మీ స్మైల్ బ్యూటిఫుల్‌గా చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ.